నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ కు ఫోటో పిచ్చి పరాకాష్ఠకు చేరింది. వైఎస్ఆర్సీపీ అధినేతపై ఫైర్. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించిన చంద్రబాబు. స్పీడ్ స్టెబిలిటీ సర్వీస్ తో పూర్తి భరోసా. కొరియా పెట్టుబడిదారులకు లోకేష్ హామీ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు కార్యనిర్వహణాధికారి సమీక్ష. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించిన వెంకయ్య చౌదరి. తిరుపతిలో జంట హత్యల కలకలం. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి. కపిలతీర్థంలో వృధాగా 5,463 లక్షల గ్యాలన్ల నీళ్లు. దాహార్తికి చెక్. ప్రణాళిక సిద్ధం చేసిన టుడా. బనగానపల్లిలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. ప్రజల ఆస్తిపై ప్రజలకే హక్కు ఉండాలని స్పష్టం చేసిన సీఎం, భూమి ప్రజలదైతే పట్టా పుస్తకాలపై, భూమి సరిహద్దు రాళ్లపై గత ప్రభుత్వం తమ ఫోటోలు, పేర్లు ముద్రించడం సరైంది కాదన్నారు. ఫోటోలు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. జగన్ ఫోటోలతో ఉన్న పాత పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి ఇప్పుడు రాజముద్రలతో పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తా ఉంది. నేను చిన్నప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో దర్జాగా మెజెస్టిక్ గా తిరిగేవాళ్ళం. మళ్ళీ ఆమె ఇస్తున్నా రాయలసీమని రాయల్ సీమగా తయారు చేసే బాధ్యత మాది. రాయలసీమ అంటే ఆ రాయల్టీ రావాలి. మీరెక్కడికి పోయినా కాళ్ళరెగరేసుకుని నాది రాయలసీమ అని చెప్పంగానే మీకు గౌరవించే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత నాది. సీమలో మంచి జరిగిందంటే అది ఎప్పుడు తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎన్డీఏ హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేష్ పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీగా గడుపుతున్నారు. 5వ రోజు పర్యటనలో భాగంగా సియోల్లో కియా మోటార్స్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రం విస్తరించాలని కోరారు. పీపీవీ వాహనాలతో సహా ఈవీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖ సమీపంలో సీకేడీ అసెంబ్లీ ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టంల తయారీ కేంద్రం ప్రతిపాదనను కియా ముందు ఉంచారు. ఈవీ పవర్ ట్రైన్ టెస్టింగ్, వెహికల్ హోమోలోగేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురం కియా ప్లాంట్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కియా మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు. సౌత్ కొరియా విదేశాంగ ఉప మంత్రి సిసిలియా చుంగ్తో లోకేష్ సమావేశమయ్యారు. కొరియన్ పెట్టుబడిదారులకు నమ్మకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. ఏపీ 3S విధానం పెట్టుబడిదారులకు రక్షణ కవచమని చెప్పుకొచ్చారు. స్పీడ్ స్టెబిలిటీ సర్వీస్తో పరిశ్రమలకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏపీ కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్ ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కొరియాతో కలిసి సంయుక్త శిక్షణ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజంలో కొరియన్ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. తిరుచానూరు రోడ్లోని టీటీడీకి చెందిన పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ అనే మహిళ కుమార్తెను ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్ కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది నెలల కిందట ఎలాంటి కారణం చెప్పకుండా సునీల్ తన భార్యను వదిలేశాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో తిరుచానూరు రోడ్లోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు సునీల్ వస్తున్నట్లు సంపూర్ణమ్మకు సమాచారం అందింది. వెంటనే ఆమె తన కుమార్తె పెళ్లికి పెద్దలుగా ఉండి దగ్గరుండి వివాహం జరిపించిన మునిరత్నం, మణికంఠలకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో వారు కళ్యాణ మండపానికి చేరుకుని సునీల్ను అడ్డుకున్నారు. సంపూర్ణమ్మ కుమార్తెను కారణం లేకుండా ఎందుకు వదిలేశావంటూ పెళ్లి మండపంలోనే సునీల్ను గట్టిగా నిలదీశారు. ఈ సమయంలో అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ జరుగుతుండగానే సునీల్ తమ్ముడు, అతని అక్క, మరో బంధువు కలిసి అక్కడికి చేరుకున్నారు. సునీల్తో కలిసి ఆ నలుగురు ఒక్కసారిగా మునిరత్నం, మణికంఠలపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం రక్తపు మడుగులో మునిగి ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న మణికంఠను స్థానికులు వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠ కూడా కన్నుమూశాడు. ఒక్కసారిగా జరిగిన ఈ జంట హత్యలతో కళ్యాణ మండపంలోని వారంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరౌండ్ 9:30-9:40 టైంలో ఒక కాల్ వచ్చిందండి. ఆ కాల్ ఏంటంటే ఈ మన కళ్యాణ మండపం దగ్గర ఏదో కొంచెం గొడవ జరుగుతుందని ఫోన్ వచ్చింది. మనం వచ్చేసరికి ఆల్రెడీ ఒక అతను చనిపోవడం జరిగింది. ఇంకో అతను కొంచెం కండిషన్ సీరియస్గా ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేసి పంపించాము. అతను కూడా వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. ఒక అతను చనిపోయిన పేరు వచ్చేసి మునిరత్నము, సెకండ్ వచ్చేసి మణికంఠ. ప్రజెంట్ అది కారణం ఇంకా తెలియదు. కొంచెం బేసికల్గా వచ్చేసి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని తెలిసింది. మణికంఠ అండ్ మునిరత్నం చనిపోయిన వాళ్ళు. ఇక్కడ స్పాట్లో చనిపోయింది మునిరత్నము, మన హాస్పిటల్ చనిపోయింది వచ్చేసి మణికంఠ. అది మనం ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళలో అక్యూజ్డ్ ఎవరు, మామూలుగా వచ్చిన మనకు దాన్ని ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం. టైం తీసుకుంటుంది. అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో 2 శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో తిరుపతి జేఈఓ డాక్టర్ ఎ శరత్, సివిఎస్ఓ మురళీకృష్ణతో కలిసి ఆయన ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించారు. సమీక్షలో భాగంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను ఖరారు చేశారు. సెప్టెంబర్ 8న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 14న అంకురార్పణ, 15న ధ్వజారోహణం, 19న గరుడ వాహనం, 22న రథోత్సవం, 23న చక్రస్నానం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలు కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. విజిలెన్స్, పోలీస్ శాఖల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దర్శన క్యూలైన్లు, మాడవీధులు, గ్యాలరీలు, ఇతర కీలక ప్రాంతాల్లో భక్తులకు విస్తృతంగా అన్నప్రసాదాల పంపిణీ, త్రాగునీరు, మరుగుదొడ్ల పరిశుభ్రత, అదనపు సిబ్బంది నియామకం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే విద్యుత్ అలంకరణలు, పుష్పఫల ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని, యువతను శ్రీవారి సేవకులుగా భాగస్వామ్యం చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గరుడ సేవ సందర్భంగా భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి 20 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూల నిల్వలు కూడా సమృద్ధిగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రతి నీటి పొట్టును ఒడిసి పట్టి సద్వినియోగం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా తుడా అడుగులు వేస్తోంది.
వృధాగా పోతున్న వర్షపు జలాన్ని సంరక్షించి సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. ఈ నీటితో తిరుపతి నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ వినూత్న ప్రాజెక్టు అమలైతే త్రాగునీటి ఇక్కట్లు తప్పుతాయనే భావన వ్యక్తమవుతోంది. ఏటా వర్షాకాలంలో శేషాచల కొండల నుంచి భారీగా నీరు ప్రవహిస్తుంది. తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండం ప్రాంతాల్లో ప్రవహించే ఈ జలాలు ఇప్పటి వరకు వృధాగా కాలువల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆ నీటిని నిల్వ చేసి ప్రజల అవసరాలకు మళ్లించే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా శ్రీకారం చుడుతోంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రాథమికంగా జలాల సేకరణ, ఫిల్టరేషన్, నిల్వ, శుద్ధి వ్యవస్థలపై సాంకేతిక అధ్యయనం చేపట్టినట్లు సమాచారం. ప్రాజెక్టు అమలులోకి వస్తే తిరుపతికి అదనపు త్రాగునీటి వనరు అందుబాటులోకి రానుంది. టీటీడీకి చెందిన భూమిలో 5 లక్షల లీటర్ల సామర్థ్యం వంతున 6 GLSRలను గ్రౌండ్ లెవెల్ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. నిల్వ చేసిన నీటిని ఖాదీ కాలనీ సమీపంలోని ఫిల్టర్డ్ యూనిట్కు తరలిస్తారు. తద్వారా 2 వాగుల నుంచి రోజు 80,000 మంది యాత్రికులు త్రాగునీటి అవసరాలు తీరుతాయని అంచనా. కపిలతీర్థం, మాల్వాడి గుండం వాగుల నుంచి వచ్చే నీరు 200 రోజుల అవసరాలకు పనికొస్తుందని భావిస్తున్నారు. స్వర్ణముఖిలో కలిసే ముందు 616 ఎకరాల ఆయకట్టుతో పాటు 6 చెరువులకు 93.83 NCFTల మిగులు నీరందుతుంది. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్ కాలనీలో కొంతకాలంగా నిత్యం తాగేందుకు, వాడుకునేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తారకరామానగర్లో కరకంబాడిలో ఉంటున్నాము ఫ్లాట్లలో. ఈ పంచాయతీ నీళ్ళు అయితే బాగలేదు, మట్టి కలర్లో వస్తుంది, తాగేదానికి ఇబ్బందిగా ఉంది, పిల్లలు తాగట్లేదు, వండుకునేదానికి అసలు ఎవ్వరు కావట్లేదు. అసలు ఆ నల్లగా వచ్చే కొద్దిగా పిల్లకాయలు తాగబుద్ధి కావట్లేదు, అసలు వాడుకునేకి అసలు అవకాశమే లేదు, అంత నల్లగా వస్తుంది, నీళ్లు కూడా సక్రంగా వదలట్లేదు. ఇది తారకరామనగరము ఫ్లాట్లో ఉన్నాము. నా ఫ్లాట్ గురవారెడ్డి 658 చర్చి పెట్టుకున్నాం. చాలామంది వచ్చి నీళ్ళకు అవసరం పడుతున్నాయి. నీళ్ళు కొద్దిగా కూడా అందలేదు. అవి వస్తే 5 లీటర్ నీళ్ళు చిన్న డబ్బు వస్తాయి. చాలామంది అవస్థ పోయి తెచ్చుకుంటారు ప్యాకెట్తో. ఏమన్నా చెప్పారు అధికారులకు? ఏమన్నా చెప్పినామండి, చెప్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళు పట్టించుకోలేదు. మాకు నీళ్ళు అనేది సరిగా రావడం లేదు. ఒకవేళ నీళ్ళు వచ్చినా ఆ నీళ్ళు బురదగా వస్తాయి. మాకు 1 అవర్ టైమింగ్లో 1/2 అవర్ మాత్రమే నీళ్ళు అనేది బాగా వస్తుంది. తర్వాత బాగా రావడం లేదు. నీళ్ళు కూడా మాకు సరిగా వదలడం లేదు, సరిగా రావడం లేదు. అడిగితే సరిగ్గా రెస్పాన్స్ కూడా అవ్వరు. వాళ్ళు అడిగితే కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వరు. వన్ డే డే కూడా కాకుండా మళ్ళీ 20 వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పక్క ఆడిపోయి పట్టుకు రావాల్సి వస్తుంది. ఆ లైన్లో కూడా నీళ్ళు సరిగ్గా రావడం లేదు. ఫ్లాట్లు ఇక్కడ మా పేరు శాంతి. నీళ్ళు తారకరామ కాలనీలో ఉన్నాము. నీళ్ళు సరిగ్గా రావడం లేదు. వచ్చిన 1 గంట సేపు అట్లా వదులుతారు, మళ్ళీ నీళ్ళు రావడం లేదు. మళ్ళీ కరెంటు పోతే మళ్ళీ నీళ్ళు లేదు, సప్లై లేదు నీళ్ళకి. చాలా ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు నీళ్లు లేకుండా. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని నటుడు విక్రమ్ ప్రభు, యాక్టర్ శ్రీముఖి స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వందలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల సన్నిధిలో అక్షరాభ్యాసం చేసి ఆశీస్సులు పొందారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు.
విద్యారంభాన్ని దైవ సన్నిధిలో ప్రారంభించడం భారతీయ సంస్కృతిలో విశిష్టమైన సంప్రదాయమని, ప్రతి చిన్నారి ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినవని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన పిలుపునిచ్చారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి బికే వెంకటేశ్వరు మాట్లాడుతూ, ప్రతి ఏడాది నిర్వహించే సామూహిక అక్షరాభ్యాసానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. దైవ సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించే అవకాశం కల్పించినందుకు తల్లిదండ్రులు దేవస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షలతో దాడి చేసి దోపిడీకి పాల్పడిన 2 నిందితులను అర్బన్ సిఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి తమ సిబ్బందితో కరకంబాడి పంచాయతీ తారకరామనగర్కు చెందిన 2 నిందితులను చట్టబద్ధంగా అరెస్టు చేసినట్లు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వీరి కోసం ఒక ప్రత్యేక బృందాలు వచ్చినప్పుడు తారకరామనగర్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తే ఇతను తారకరామనగర్ నివాసి దిలీప్ అనే అతను వివరాలు చెప్తాడు. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి, నీ వల్ల మేము పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు అని అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కుపోయారని అతను కంప్లైంట్ ఇస్తాడు. దాని మీద కేసు నమోదు చేసి నిన్న దాంట్లో పాల్గొన్న ఒక 2 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వెంకటగిరి వివేక్, ఆవుల లక్ష్మణరావు. వీళ్ళు కరకంబాడి పంచాయతీ తారకరామనగర్లో ఉంటారు. వీళ్ళపైన ఇప్పటివరకు దీంతో పాటు 2వ కేసు ఇది. అంతకుముందు సెయిన్స్ మ్యాచింగ్ కేసు ఉంది. వీళ్ళ మీద నిఘా కోసము షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లనే వీరు కోర్టు నుంచి వచ్చిన తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర బౌండరీ చేయడం కూడా జరుగుతుంది మంచి ప్రవర్తన కోసం. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే సమీపంలోని ఓటేరుదారులు అర్ధరాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. మద్యం మత్తులో జరిగిన గొడవలో ఓ వ్యక్తిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడిని శ్రీనివాసులు 36గా గుర్తించారు. ఆయన మేస్త్రీ పనుల్లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఆదోని జిల్లా మాదిరి గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబంతో కలిసి గత 3 సంవత్సరాలుగా ఓటేరులో నివాసముంటున్నారు. హత్య విషయం తెలియడంతో తిరుపతి రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ రవి మనోహరాచారి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులను విచారించారు. అనంతరం ఫింగర్ ప్రింట్ లూస్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 239/2026 కింద కేసు నమోదు చేసిన సిఐ మద్దయాచారి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. క్రీడలు, క్రీడాకారులన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎనలేని మక్కువని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతి గొల్లవాణికుంటలోని నందమూరి తారక రామారావు క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అందుల క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాప్ చైర్మన్ రవినాయుడు, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సహాయ సహకారాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటుందని, క్రీడలను ఆడి జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ 3% రిజర్వేషన్ సైతం ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని క్రీడలతో సమానంగానే పారా క్రీడలను కూడా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం, బ్లైండ్ క్రీడలను కూడా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం, వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ని కూడా ప్రకటించడం, ల్యాండ్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు జాబ్స్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఏదేమైనప్పటికీ మేము ఒకటే ఆశిస్తున్నాం, ఈ ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంది. నెక్స్ట్ ఎవరైతే ఏషియా కప్
సెలెక్ట్ అవుతారో వాళ్ళని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము. క్రీడా గ్రౌండ్ని మీకు మేము డెవలప్ చేస్తాము, అన్ని రకాలుగా మేము ఉన్నామని ఆ భరోసా మాకు ఇచ్చారంటే ఖచ్చితంగా మా ప్లేయర్స్ మాలో ఉన్న లోపాన్ని మేము మర్చిపోయి దేశానికి మేము ఎంతవరకు మంచి పేరు తేవడానికి కుదురుతుందో అంతవరకు చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియపరచుకున్నాను. మన ఆంధ్ర ప్లేయర్స్ చాలా కుతుకుతలాడుతున్నారు ఇండియాకి ఆడడం కోసం, మన ఇండియా పేరుని రాష్ట్రం పేరుని నిలబెట్టడం కోసం. థ్యాంక్ యూ. రాయలసీమకే తలమానికంగా ఉన్న ప్రభుత్వ రియా హాస్పిటల్లో కరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల మేరకు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో మాస్కులు, పీపీఈ కిట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన ఆసుపత్రిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కరోనా సోకకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన దుస్తులు ధరించాలని సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినా, వ్యాధి సోకిందని అనుమానం ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ మనోహర్ తెలిపారు. కడప జిల్లాలో 5 కేసులు ఐసోలేట్ అయినాయి, పాజిటివ్ వచ్చాయి. మీరందరూ మిగతా మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా అప్రమత్తం అవ్వండి అని చెప్పిన ఆదేశాల మేరకు రుయా హాస్పిటల్లో మేము సర్వం సిద్ధంగా ఉన్నాము. మొదటగా 15 బెడ్లు ఐసోలేషన్ కోసం పెట్టాము. డ్రగ్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి. పీపీఈ కిట్స్ రెడీగా ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి. వెంటిలేటెడ్ బెడ్స్ కూడా 10 ఉన్నాయి. అలాగే N95 మాస్క్స్ 20,000 ఉన్నాయి మన దగ్గర. VTM వచ్చి 100 ఉన్నాయి. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా ఒక 120 ఉన్నాయి. సో ప్రజలు భయభ్రాంతులకు లోనవలసిన పని లేదు. మన తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, ఈవెన్ అన్నమయ్య జిల్లాలో కూడా కేసులు ఒక్కటి కూడా రిపోర్ట్ కాలేదు. కడపలో మాత్రమే రిపోర్ట్ అయినాయి. మీరందరూ అప్రమత్తంగా ఉండండి అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. భయపడాల్సిన పని లేదు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నానో జాత కార్యక్రమాన్ని ఉపకులపతి నరసింగరావు ప్రారంభించారు. ఎస్వి యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో ఏర్పాటు చేసిన నానో జాత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలు విభాగాలకు చెందిన విభాగాధిపతులు, వీసీ, రిజిస్ట్రార్, రెక్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులతో మాట్లాడుతూ ఆగస్టు 3 నుంచి 5 వరకు బెంగళూరులో జరగనున్న బెంగళూరు ఇండియా జాత 2026 కార్యక్రమానికి ముందస్తు కార్యక్రమంగా ఎస్వియు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆచార్యులు జియు కులకర్ణి ఆరేటర్గా ప్రసంగించారు. నేషనల్ సైంటిస్ట్ ఆచార్య బిఎల్వి ప్రసాద్ మెద్రాస్ విశేష అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వియు ఉపకులపతి ఆచార్య టాటా నరసింగారావు, రెక్టర్ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, డీన్ ఆచార్య నరసింహ, ఆచార్య హేమ, విద్యార్థులు, పరిశోధకులు హాజరయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కుండ్రపాకం గ్రామానికి చెందిన దళిత భూబాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ ఎంఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ 1992లో ప్రభుత్వం VHS పట్టాల ద్వారా 67 మంది దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూములు కేటాయించిందని తెలిపారు. అయితే 2023 నుంచి కొందరు వ్యక్తులు ఆ భూములపై అక్రమంగా హక్కులు చెలాయిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతం 1992లో VHS పట్టాలు 67 కుటుంబాలకు ఇష్యూ చేశారు. ఆ 67 కుటుంబాల్లో 10 పట్టాలు మరి గుడుమాన్యం ఒక 10 సెంట్లు భూమి ఉంది. 10 పట్టాలు మనిషికి 2.5 సెంటు లెక్కన ఇష్యూ చేసిన VHS పట్టాని దాంట్లో 10 పట్టాలు ఆక్రమించారు. మరియు గుడుమాన్యం ఒక 15 సెంట్ల భూమిని ఆక్రమించి అధికారి పార్టీ బలం చూసుకొని మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. గతంలో విఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం, ఆర్ఐ గారికి అర్జీ ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం. గత నెల జూన్ 2వ తారీఖు నుంచి మొన్న జరిగిన జూలై 2వ తారీఖు వరకు గత నెల నుంచి ప్రతిరోజు మేము అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అధికారుల చుట్టూ ఫోన్లు చేసుకుంటున్నాము. ఎవరు కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఎవరికి కూడా ఇప్పటివరకు ఎలాంటి చలనము లేదు. గత ప్రభుత్వం వైఎస్ఆర్లో ఉన్న పార్టీ వాళ్ళే ఇప్పుడు టీడీపీలో చేరి కనీసం దేవుడు కొద్దిన స్థలంలో కూడా వాళ్ళు కబ్జా చేసుకొని గత జూన్ 24వ తారీఖు మాకు జరగాల్సిన అమ్మవారి జాతర కూడా వాళ్ళ వల్ల ఆగిపోయింది. కనీసం దేవుడి గురించి కూడా మీరు ఆలోచించడం లేదా? దేవుడి భూమిని కూడా కబ్జా చేసుకొని ఈ విధంగా మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా గంగా రాజ్ కుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. బ్యాంకు డైరెక్టర్లు, టీటీడీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంగా రాజ్ కుమార్ కు పలువురు ఉద్యోగులు, శ్రేయోభిలాషులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు మరింత అభివృద్ధి చెందడంతో పాటు టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. యాదవ సంఘం నాయకులు శంకర్ యాదవ్, సుబ్బు యాదవ్, నరసింహ యాదవ్, కృష్ణమూర్తి, గోపాల్ యాదవ్, భరణి యాదవ్, తులసి యాదవ్ తదితరులు గంగా రాజ్ కుమార్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బ్యాంకు ప్రగతికి, టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేయాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు, టీడీపీ ఉద్యోగ సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, టీటీడీ ఉద్యోగులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పేరులో తిరుపతి ఉన్నప్పటికీ నగర అభివృద్ధికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అన్నారు. ఎందుకంటే టీటీడీ అంటే చాలా మంది P4 లో టీటీడీని ఇన్వాల్వ్ చేసి తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ ఫామ్ చేసి 13వ ట్రస్ట్ గా టీటీడీలో ఈ ట్రస్ట్ తో అమౌంట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళు నలుగురు కలిపి దీన్ని ఏ విధంగా ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసి ఈ ఎక్స్పెన్సెస్ తిరుపతిలో చాలా అవసరాలు ఉన్నాయి. ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని దగ్గర చాలా ప్రాబ్లంగా ఉంది. ఒక అద్భుత నగరంగా కొన్ని సబ్వేస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ గ్రీనరీ బ్యూటిఫికేషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు దీన్ని లేక్ సిటీగా చేయాలన్నారు. చుట్టుపక్కల చెరువుల్ని కనీసం ఒక 100 చెరువులని ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ కనీసం ఒక 20 చెరువులనైనా చేస్తూ ఈ ఫండ్ తో వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను, ఇది భక్తుల ఫండ్ కాదు, తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఫామ్ చేసి ఆ ఫండింగ్ స్టేట్, సెంట్రల్, మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళంతా ఒక మోడల్ గా తయారు చేసి ఈ లేక్స్ గాని, బ్యూటిఫికేషన్ తిరుపతి గాని ఒక అద్భుత నగరంగా, క్లీన్ సిటీగా, ఒక రోల్ మోడల్ గా, ఒక అంతర్జాతీయ స్థాయిగా అని కొన్ని దగ్గర సబ్వేస్ పెట్టి క్లియర్ గా ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ గానీ ఏం లేకుండా ఈ ఎలక్ట్రిఫికేషన్ కూడా అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ చేస్తూ దీన్ని ఒక రోల్ మోడల్ గా చేసి మొట్టమొదటగా ఈ తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ కి నా వాటాగా మొట్టమొదటి విరాళంగా నేను 10 లక్షలు ఇస్తాను. గోవిందమాల ధరించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ జగన్నాథం విజ్ఞప్తి చేశారు. ఉదాహరణ చెప్పాలంటే 1000 మంది గోవిందమాల భక్తులు వేసుకుంటే దాంట్లో 10 మంది కూడా రావుతాయి. అది ఒక ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అలా కాకుండా ఇప్పుడు మేమందరూ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సుదీర్ఘ ప్రాంతాల నుంచి కమిటీ ఏర్పడి ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం రిజిస్ట్రేషన్ చేసి మేము అట్లా పాలక మండలిని, అట్లా ప్రభుత్వాన్ని, అట్లా జేఓ, ఈఓ, చైర్మన్ గారికి తెలియజేయడం. ఇంతకుముందు ఎలా అయితే గోవిందమాల భక్తులకు ఎలా జరుగుతున్నాయో ద్వాదశి, ఏకాదశి ఏదో ఒక రోజు భక్తులకు దాదాపు ఒక రోజుకి 90 నుంచి 1,06,000 మంది దర్శనాలు జరుగుతున్నాయి. జూలై 12న దక్షిణ భారత కురుబ సంఘ సమావేశాన్ని జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఎంతో ఇదిగా జాతీయ పార్టీలే గుర్తించి చేస్తా అంటే తమిళనాడు, కేరళ, ఈ ఇతర రాష్ట్రాలు ఏదైనాది ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ముఖ్యమంత్రి గారు ఒక కనకదాస్ స్టాచ్యూ ఇనాగ్రేషన్లో, కురుబల ఆత్మీయ సమావేశంలో తప్పకుండా ఎమ్మెల్సీ 2, కార్పొరేషన్ చైర్మన్ అవకాశం, అదేవిధంగా బోర్డు మెంబర్గా టీటీడీ కానీ, కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ ప్రముఖ పుణ్యక్షేత్రాలు మా కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ తప్పకుండా అవకాశం ఇస్తామని వాగ్దానం చేసినారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సుందరయ్య నగర్, మధురా నగర్, డిబిఆర్ హాస్పిటల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను గురువారం కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి పరిశీలించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కమిషనర్ వెంట ఏఈఆర్ఓలు శ్రీనివాసులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించిన గంగా రాజ్ కుమార్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్న అనిత యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగా రాజ్ కుమార్ బ్యాంక్ అధ్యక్షుడిగా అర్హుడని, ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగస్తులకు ఆయన సేవలు మరెన్నో అందించి ఉన్నత చైర్మన్గా నిలవాలని ఆకాంక్షించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,48,180 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,229 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,33,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 238 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జగన్ కు ఫోటో పిచ్చి పరాకాష్ఠకు చేరింది. వైఎస్ఆర్సీపీ అధినేతపై ఫైర్. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించిన చంద్రబాబు. స్పీడ్ స్టెబిలిటీ సర్వీస్ తో పూర్తి భరోసా. కొరియా పెట్టుబడిదారులకు లోకేష్ హామీ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు కార్యనిర్వహణాధికారి సమీక్ష. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించిన వెంకయ్య చౌదరి. తిరుపతిలో జంట హత్యల కలకలం. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి. కపిలతీర్థంలో వృధాగా 5,463 లక్షల గ్యాలన్ల నీళ్లు. దాహార్తికి చెక్. ప్రణాళిక సిద్ధం చేసిన టుడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.